ఇక్కడ ఉన్న వాటి అన్నిటిలో మన హెల్త్ ని రిపేర్ చేసేవి ఏమైనా ఉన్నాయంటే ఇదేమో శాండ్విచ్, చాలా సాఫ్ట్ గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం మెయిన్ కోర్స్ కి వెళ్ళిపోతాము. చాలా గట్టిగా ఉంది కాబట్టి మనం చాలా మెత్తగా నమిలి మింగాలి. ఇక యుద్ధానికి సమయం అయింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రాజు. ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి రెస్టారెంట్కి వెళ్దాము లంచ్కి. ఓరీస్ జీవా అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంది బేగంపేటలో. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ పక్కనే వైట్ హౌస్ అని ఇంకో బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత డెడ్ ఎండ్కి వెళ్తే ఇది వస్తుంది మనకి, ఓరీస్ జీవా రెస్టారెంట్ అని చెప్పి. ఇది కంప్లీట్గా వెజ్ అనమాట, వెజ్ బుఫే ఇది. సో చూద్దాము, ఇదే అక్కడ నేను ఫస్ట్ టైం వెళ్ళటము. అక్కడ ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అని చూద్దాము. ల్యాక్ చేయకుండా, సొల్లు కొట్టకుండా ఇంకా వెళ్ళిపోదాము. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. ఇంకా వెళ్ళిపోదామా? చలో. అడగనులే చిరునామా, ఓ మైనా ఓ మైనా, చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా. తారలకే సిగపువ్వా, తారాడే సిరిమువ్వా, తారలకే సిగపువ్వా, తారాడే సిరిమువ్వా. హరివిల్లో రంగుల్లో వర్ణాలే, చిలికిన చిలకవు ఉలకవు పలకవు ఓ మైనా ఏమైనా. చిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా. ఇక నేనైతే రీచ్ అయిపోయాను బేగంపేటలో ఉన్న వైట్ హౌస్కి. మీకు చెప్పాలంటే బేగంపేట మెట్రో స్టేషన్ ఉంది కదా, దానికి దగ్గరలోనే, దాని కాస్త ముందుకు వస్తే లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఉంటుంది. దాని పక్కనే ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్ హౌస్ అని చెప్పి, ఈ బిల్డింగ్లోనే లోపలికి వెళ్ళిపోవాలి డెడ్ ఎండ్కి. ఇకైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇలా లోపలికి వచ్చిన తర్వాత మనకి బైక్ కానీ కార్స్ కానీ పార్కింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ చాలా అంటే చాలా ఎక్కువ స్పేస్ ఉంది. ఈజీగా మనం పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక అలా ముందుకు వచ్చామంటే మీకు కనిపిస్తుంది కదా ఓరీస్ జీవా అని చెప్పి, ఇదే అనమాట ఇప్పుడు మనం తినవలసిన రెస్టారెంట్. దీని లోపలికైతే వచ్చాము. ఇక్కడ చూడండి 1976లో దీన్ని వీళ్ళు స్టార్ట్ చేశారు. లోపల మాత్రం యాంబియన్స్ మామూలుగా లేవు, చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ కూర్చుంటే. మీకైతే ఇక్కడ ఏమైతే మనకు దొరుకుతాయో అవన్నీ ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా అన్నీ చూపిస్తాను. ఇక నేను బయలుదేరాను ఫుడ్ మీద దండయాత్ర చేయడానికి. మ్యాక్సిమం ఉన్నాయంతా తినేయాల్సింది ఈరోజు. ఏమైనా డౌట్ ఉంటే పాజ్ చేసుకొని చూడండి. ఇది వచ్చేసి హాట్ అండ్ సార్ సూప్. ఇది చాలా అంటే చాలా వేడిగా ఉంది, పొగలు పైకి వచ్చేస్తున్నాయి ఇట్టే. ఇది వచ్చేసి గ్రీన్ సూప్ అంట. ఇది దాని పక్కనే వెజ్ పిజ్జా, శాండ్విచ్ మరియు కేక్. ఇది కేక్. ఇది ఇక్కడేవో చూడండి కొన్ని పెట్టారు ఇక్కడ, చూడడానికి అన్ని కొంచెం క్రంచీ ఫుడ్లా అనిపిస్తున్నాయి. ఇదేమో బేబీకార్న్ పెప్పర్మింట్ పన్నీర్. ఇదేమో మిక్స్డ్ దాల్ పకోడీ తందూరి గోబీ. దానితో పాటు మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. వెజిటేబుల్ బిర్యానీ ఇది. తందూరి కిచడి మరియు రాజస్థానీ కైడి. మీరు ఇక్కడ చూస్తున్నారే దాల్ బాటి అని చెప్పి, ఇది రాజస్థాన్ వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టమైన ఫుడ్. ఇది మేము లాస్ట్ టైం రాజస్థాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఫుడ్ టేస్ట్ చేసాము, మాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూద్దాము ఇక్కడ ఎలా ఉంటుందో మరి. ఇక ఇక్కడ చూడండి, మన చిన్నప్పుడు అమ్మలు అమ్మమ్మలు ప్రతి సమ్మర్కి ఆరు బయట ఒడియాలు వేస్తూ ఉండేవాళ్ళు రకరకాల షేపుల్లో. ఆ షేపులన్నీ ఇక్కడ ఉన్నాయి మనకి.
రెయిన్బో నూడిల్స్ అంటే ఏమీ లేదు, ఆ నూడిల్స్లో రకరకాల కూరగాయలు తురిమి దాంట్లో వేశారు, బీన్స్, టమాటాలు ఇలాంటివన్నీ. ఇక ఇక్కడ చూడండి, మనకేం కావాలవి పానీపూరి, చాట్ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ మనం ఇక్కడ చెప్పి తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాటి అన్నిటిలో మన హెల్త్ని రిపేర్ చేసేవి ఏమైనా ఉన్నాయంటే అవి ఇవే సాలడ్స్ అన్నమాట. రకరకాల కూరగాయలు మిక్స్ చేసి ఇక్కడ పెట్టారు. సో ఇవి మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇవేమో స్వీట్స్, పాయసం, ఫ్రూట్ సాలడ్, బాసుంది, కాజా ఇలాంటివైతే ఇక్కడ ఉన్నాయి. గులాబ్ జామున్ చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. నాకైతే ఈ బాండి మొత్తం లేపేయాలనిపిస్తుంది. ఇది హల్వా. ఇక చివరిగా చూసుకుంటే ఐస్ క్రీమ్స్ ఇవి మొత్తం 6 ఐటమ్స్ ఉన్నాయి. చాక్లెట్, వెనిలా, బటర్ స్కాచ్ ఇలాంటివి. ఇక యుద్ధానికి సమయం అయింది. ముందు సూప్తో స్టార్ట్ చేద్దాం. ఇదేమో మిక్స్డ్ దాల్ పకోడా, ఇదేమో పన్నీర్, ఇదేమో తందూరి గోబీ. ఇప్పుడు ఫస్ట్ మనం హాట్ అండ్ సోర్ సూప్ అన్నమాట. ఇది ఒక టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. వేడిగా ఉంది, టేస్ట్ కూడా అలానే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి పన్నీర్. ఇది ఏ పన్నీరో తెలియదు కానీ టేస్ట్ అదిరిపోయింది. ఈ మిక్స్డ్ దాల్ పకోడాని అన్ని పప్పులు కలిపి తయారు చేశారు. చాలా గట్టిగా ఉంది కాబట్టి మనం చాలా మెత్తగా నమిలి మింగాలి. మిక్స్డ్ దాల్ పకోడా ఇప్పటి వరకు తిన్న స్టార్టర్స్ అయితే బాగున్నాయి విత్ సూప్తో కలుపుకొని. ఇప్పుడు నెక్స్ట్ మనం మెయిన్ కోర్స్కి వెళ్ళిపోతాము. వెళ్ళాక చూద్దాము మనకి ఏమైనా వచ్చాయో చూసుకొని వేసుకుందాం. చలో ఇప్పుడు ఫస్ట్ మనమైతే పిజ్జా వేసుకుందాం. సో దగ్గర పెట్టాము, మీకు కనిపిస్తుంది కదా పిజ్జా. ఇదైతే ప్లేట్లో వేసేసుకుందాం. దాని తర్వాత వెజ్ పిజ్జా శాండ్విచ్ కేక్, ఇది కూడా మన ప్లేట్లోకి అయితే పడేసుకుందాం. శాండ్విచ్ కేక్, ఇది ఒకటి. నెక్స్ట్ ఇది కూడా, ఇదేంటో కానీ తెలియదు నాకు, మొత్తం ప్లేట్లో వేసుకున్నాను నేను. ఇక నేను అక్కడ కొన్ని దొరికినవి పట్టుకొచ్చుకున్నాను. ఇదేమో శాండ్విచ్, చాలా సాఫ్ట్గా ఉంది. ఇదేమో పిజ్జా, ఇవేంటో మరి చూడడానికి క్రంచీగా అనిపిస్తున్నాయి. ఇదేమో కేక్, ఆ కిందనో ఏమో పల్లీ పకోడీ. With the sauce.
ఇదేమో దహి పాపిడి చాట్, దానితో పాటే పానీపూరి. ఇక నేనైతే మెయిన్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇందాక చెప్పానే రాజస్థాన్ వాళ్ళకి బాగా ఇష్టమని దాల్ బాటి, అదే ఇది. దీన్ని బౌల్లో వేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దాని తర్వాత దాల్ అంటే పప్పు దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ వాయిలో దాల్ బాటి, ఇక దాంతోపాటు కొన్ని తెచ్చుకున్నాం ఇక్కడ. పన్నీర్ ఒకటి, వెజిటేబుల్ కర్రీ ఒకటి, వెజ్ బిర్యానీ ఒకటి. ఇప్పుడు చూద్దాము. ముందుగా అయితే టేస్ట్ చేద్దాము దాల్ బాటి టేస్ట్ ఎలా ఉందో ఏంటో. టేస్ట్ అయితే బాగుంది ఇది కూడా. దాని తర్వాత కుల్చా రోటీ వచ్చేసింది. ఇది కూడా చూద్దాము టేస్ట్ ఎలా ఉందో. రోటీ చాలా అంటే చాలా బాగుంది. ఇది వైట్ రైస్, ఇది కూడా రాదు. ఒకసారి ఈ రెయిన్బో నూడిల్స్ కూడా టేస్ట్ చేసి చూద్దాము అంత కలర్ఫుల్గా ఉందా లేదా అని. పర్లేదు, బాగానే ఉంది. మరి అంత గొప్పగా అయితే లేదు. ఓకే, ఇక డిజర్ట్స్కి వచ్చేసాము. ఇది మనలో చాలామందికి ఇష్టమైన ఘట్టం ఇది. వీటి దగ్గర మాత్రం అస్సలు మొహమాట పడకూడదు. మ్యాక్సిమం అన్నీ లాగిచ్చేయటమే. స్వీట్స్, సలాడ్స్ ఇవన్నీ నేనైతే 2 ప్లేట్లో వేసుకుంటాను. ఇక్కడికి వచ్చి ఈ స్వీట్స్ వేసుకోవడానికి మొహమాట పడితే ఇంటికి వెళ్ళాక చేదుగా బాధపడాలి, గుర్తుపెట్టుకోండి. నేనైతే తెచ్చేసుకున్నాను 2 ప్లేట్స్లో. ఇక్కడ ప్లేట్లో ఇదేమో బాస్ ఉంది, ఇవేమో ఐస్ క్రీమ్స్. ఇవి 6 ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం మిక్స్ చేశాను. ఇదేమో చాక్లెట్, ఇదేమో మీఠా, ఇదేమో హల్వా, ఇదేమో గులాబ్ జామున్, ఇదేమో కాజా, ఇదేమో ఫ్రూట్ సలాడ్, ఇది కేక్, ఇది కూడా అదే హల్వా. ఇది ఈ బాసుందిలో షుగర్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ వేసాడు. పర్ హెడ్కి 605 రూపీస్ అయింది. ఇక లంచ్ అయితే ఇక్కడ అయిపోయింది. ఇక వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు ఈ సోంపును మాత్రం టచ్ చేయకుండా అస్సలు వెళ్ళొద్దు. నాదైతే లంచ్ అయిపోయింది అనమాట. ఇప్పటిదాకా నేను ఏవైతే తిన్నానో అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. స్టార్టర్స్ దగ్గర నుంచి లాస్ట్లో ఏవైతే తిన్నామో అవన్నీ బాగున్నాయి. మీరు కూడా రండి, దగ్గరలో ఉంటే. ఒరేస్ జీవా
బేగంపేటలో ఉంటుంది ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.